హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఏంది టైం రావడట్లే? 8:56 అవుతుంది. ఫ్రెష్ అప్ అయి మీట్ అవుతా. హాయ్ గాయ్స్, సో ఫ్రెష్ అయిపోయినా, మొత్తం అయిపోయింది. అసలు ఇప్పుడు 100 రూపీస్ ఛాలెంజ్కి రెడీ అయిపోయినా. కాకపోతే మధ్యలో ఇరకాటం ఏమి వచ్చిందంటే, మా మమ్మీ మటన్ తీసుకురా అని అంటుంది. సో ఆ మటన్ తీసుకొచ్చి ఇంటికి ఇచ్చేసి తర్వాత 100 రూపీస్ ఛాలెంజ్ స్టార్ట్ చేస్తా. ఫుడ్ కూడా తినలేము, ఘోరంగా ఆకలి అవుతుంది. చలో అవుట్ఫిట్ అయితే ఇది, ఇప్పటిదాకా ఏది లేదు ఇది. చలో లెట్స్ గో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మార్కెట్లో వచ్చేసినాం. ఇగో ఇది మటన్ మార్కెట్, కరీంనగర్. మొత్తం దీన్నే ఘోరంగా సేల్ ఉంటుంది. ఇప్పుడు ఉన్నారు ఇక్కడ మటన్ తీసుకొని టింగ్ 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 నేను వెళ్ళిపోవాలి. అయ్యో మేమన్నే షాపు వచ్చేది తక్కువ వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, మటన్ తీసుకోండి అయిపోయింది. నా ఫేవరెట్ ఇది. ఈ అమ్మాయిలంటే తినకుండా అయిపోతారా నా వేల్చి. ఇది ఆపుకొని కావాలంటే రేపన తింటా, నైట్ ఆపుకొని రాదు లేకుంటే కష్టం. ఘోరమైన ఇష్టం రాక అది. చలో ఓకే, మీకోసమేగా చేసేది, అట్లేం లేదు. 100 రూపీస్ ఛాలెంజ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు టిఫిన్ చేయడానికి వచ్చిన నేను. అయ్యో ఏ టిఫిన్ అయినా ఇక్కడ 20 రూపీస్ ఆట. సో 100లో 20 పోతాయి, ఇంకా 80 ఉంటాయి. చలో ఫస్ట్ అయితే టిఫిన్ చేద్దాం. టిఫిన్ చేసినాక మాట్లాడుకుందాం. చలో గాయస్, మనం వచ్చేసి పూరి తింటున్నా. 20 రూపాయలే. అగ్గో చౌక 20 రూపీస్ ప్లేట్. ఎట్లుందో చూద్దాం. వర్త్ వర్మ, వర్త్ మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ, వర్త్. ఫ్రెండ్స్, 100 రూపాయలు ప్లేట్ టిఫిన్ అయితే చేసేసిన, అయిపోయింది. 1 ప్లేట్ అలా ఏం చేస్తున్నా. నాకు యూట్యూబ్ ఛానల్ ఉన్నది. సో ఇగో 80 రూపీస్ మిగిలినాయి. ఈ 80 రూపీస్తో డే మొత్తం నడవాలి. చలో లెట్స్ గో, చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే మార్నింగ్ టిఫిన్ చేసినాం, మిగతాది ఏం చేయలే. అంటే ఇప్పటివరకు అయితే ఆకలి కాలే. సో అయిపోయినా నా దగ్గర మొత్తం ఇంకా 80 రూపీస్ మిగిలి ఉన్నాయి. సో ఇక్కడ మనం రౌడీ చల్ దగ్గరికి వచ్చేసినాం. అక్కడ 20 రూపీస్ సమోసా, ఇంకోటి ఛాయ్ వచ్చేసి 10 రూపీస్. సో 30 రూపీస్ ఇక్కడ అయిపోతాయి. నెక్స్ట్ ఇంకా 50 రూపీస్ ఉంటాయి, దాని గురించి ప్లాన్ చేద్దాం. సో ఇప్పుడు మన దగ్గర 80 రూపీస్ ఉన్నాయి. ఇళ్ళకి 30 రూపీస్ స్కామ్ అయిపోతాయి, చూపిస్తాం. దాని తర్వాత నెక్స్ట్ ఇంకా 50 నుంచి నైట్ డిన్నర్కి ఆలోచిద్దాం. చల్ లెట్స్ గో. వచ్చేసింది తర్వాత ఓకే చేసేద్దాం. వీడియో వాడు నెక్స్ట్ దిక్కా కంప్లీట్ నెక్స్ట్ హలో ఫ్రెండ్స్, మన దగ్గర చాయ్ టోకెన్ ఉంది 10 రూపీస్. చాయ్ తీసుకుందాం. చాయ్ తాగేసిన తర్వాత ఇంకా 50 ఉంటాయి. ఆ 50 తర్వాత ఖర్చు దీన్ని తీసుకుంటాం. చాయ్ అయితే అల్ట్రా ఫేమస్, మీకు తెలిసి ఉంటుంది. మ్యాక్స్ అయితే ఆలోచిస్తానంటే కరీంనగర్లో. చలో ఇప్పుడు అయితే చూద్దాం. చాయ్ వచ్చేసింది. చలో లెట్స్ గో. చలో టేస్ట్ చేస్తున్నా, ఎట్లుందో చెప్తా మీకు. అల్ట్రా ఉంటుంది. కొంత మళ్ళీసరికి చెప్తాను ఇక్కడ మళ్ళీ. వెల్కమ్ టు అదిరిపోయింది మొత్తం. గిలాయిచి మజా ఉంది చాయ్. చలో చాయ్ కంప్లీట్ చేసేసి నెక్స్ట్ మళ్ళీ కలుస్తాను. బాబాయ్, తినబడుతుంది మళ్ళీ. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.
మన దగ్గర ఓన్లీ డిన్నర్ అమౌంట్ లాస్ట్ 50 మిగిలినాయి. ఇళ్ళకి వెళ్ళి మనం డిన్నర్ చేస్తున్నాం. డిన్నర్ కంప్లీట్ చేసేస్తా. 2 చపాతీ సరిపోతాయి మనకు, మన చిన్న కడుపు కాబట్టి 2 ఫ్రెండ్స్. మీకు ఏమైనా కర్రీస్ కావాలన్నా కూడా వచ్చేయండి. సౌమ్య కర్రీ పాయింట్ మనకు భగత్ నగర్ చౌరస్తా దగ్గరనే ఉంటుంది. నియర్ బై సెట్ ఉంటుంది. చలో డిన్నర్ మనది కంప్లీట్ అయిపోతుంది. డిన్నర్ టైంలో డైరెక్ట్ వీడియో ఆన్ చేస్తా. చలో బాయ్ బాయ్. చలో ఫ్రెండ్స్, మనమైతే డిన్నర్ చేసేద్దాం. మీకు చెప్పినట్టే ఇదిగోండి 2 చపాతీస్. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, నా దగ్గర ఇంకా 20 రూపీస్ మిగిలినాయి. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయండి 100 రూపీస్లో నేను జస్ట్ 80 రూపీస్తోని డే మొత్తం ఫినిష్ చేసిన. అది మన మండే. అట్లుంటుంది మనతోటి. ఎట్లుంటుంది మరి మనతోని. ఇదిగోండి ఇంకా 20 రూపీస్ మిగిలినాయి నా దగ్గర. ఇంకా 20 రూపీస్ మిగిలిచ్చిన. చలో చపాతీ అయితే తినేస్తాను నేను. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. మొత్తానికి ఏదో డే నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే మనకు కూడా కొత్త ఎక్స్పీరియన్స్. మనం కూడా ఇట్లా ఛాలెంజెస్ ఏం చేయలే. కమాన్, మన లాస్ట్ 8 ఇది ఇంతటితో మొత్తం అయిపోతుంది. అంటే పర్ డే నాకు 80 రూపీస్ ఎలా సరిపోతాయి. 80 రూపీస్తోనే డే కంప్లీట్ చేసేసి ఫినిష్. 20 రూపీస్ ఎందుకు ఆపినో మీకు లాస్ట్లో తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మన దగ్గర ఎంత ఉన్నాయి టోటల్గా? మన దగ్గర 80 రూపీస్ ఖర్చు అయినాయి. లాస్ట్ 20 రూపీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 20 రూపీస్తోని ఏం చేస్తా అనేది లాస్ట్ వరకు రివీల్ లాస్ట్లో చూద్దాం. ఈ 20 రూపీస్తోని మనం ఇప్పుడు అయితే ప్రజెంట్ మనం తీసుకుందాం. ఒక ప్లేట్ టిఫిన్ అయితే తీసుకుందాం. 20 రూపాయలు ఓకేనా అన్న? ఓకే. అరే 20 రూపాయలకి ఫ్రెండ్స్. సో మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, ఆల్రెడీ డిన్నర్ చేసిండు మళ్ళీ ఈయనకి టిఫిన్ ఎందుకు అనే ఒక చిన్న థాట్ అయితే వచ్చి ఉంటాను మీకు. సో ఇది ఎందుకంటే చెప్తా. సో మీరు ఏం చెప్పి నాకు 100 రూపీస్ ఛాలెంజ్ చేయాలనుకున్నా. సో 100 రూపీస్లో నేను జస్ట్ 80 రూపీస్ మాత్రమే ఖర్చు పెట్టుకున్నా. ఆఫ్టర్నూన్ లంచ్ తినలే, ఎందుకంటే నాకు ఆకలి కాలేదు. సో నేను లంచ్ చేయలేదు. సో అందులో మిగిలిన పైసలతో నా దగ్గర 20 రూపీస్ మిగిలినాయి లాస్ట్లో. ఆ 20 రూపీస్ వేస్ట్ చేయదలుచుకోలే. ఆ 20 రూపీస్ కూడా నేను ఖర్చు పెట్టాలనుకుంటున్నా. సో ఆ 20 రూపీస్తోని 20 రూపీస్ టిఫిన్ తీసుకున్నా. యాక్చువల్గా 30 రూపీస్ అన్నను కన్విన్స్ చేసి 20 రూపీస్ తీసుకున్నా. ఈ 20 రూపీస్ టిఫిన్ ఏం చేస్తా అంటే ఎవరికైనా డొనేట్ చేసేస్తాను. సో మీరు చెప్పిన ఛాలెంజ్ కంప్లీట్ అయిపోతుంది. 100 రూపీస్ నేను ఫుల్ఫిల్ అయిపోయినట్టు నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఆ సాటిస్ఫాక్షన్ కోసం ఈ 20 రూపీస్ కూడా ఆపుకోవట్లేదు. ఈ 20 రూపీస్ కూడా క్లియర్ అయిపోతుంది. ఒకవేళ మీకు ఈ ఛాలెంజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా ఛాలెంజ్ నా తరపున కావాలనుకుంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఖచ్చితంగా చేయడానికి మాత్రం నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.